నమస్తే, వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల కొరత లేకుండా అవసరమైన దరఖాస్తులు అందుబాటులోకి ఉంచాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవాలనే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. 80 కొత్త ఆర్టీసీ బస్సులను శనివారం రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ సజ్జన్నార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. త్వరలో 1000 ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి, ఎండీ సజ్జన్నార్లు వెల్లడించారు. వీటిలో హైదరాబాద్కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించినట్లు వారు వివరించారు. పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పరకాల నియోజకవర్గం గీసుకొండ మండలం గ్రేటర్ మున్సిపల్ పరిధిలోని 15వ డివిజన్ కీర్తినగర్లో శుక్రవారం జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమంలో రేవూరు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఆశీస్సులు అందజేశారు. ప్రజలెవరూ దళారీల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ప్రజలకు సూచించారు. ప్రజాపాలనా కేంద్రాల పరిశీలనలో భాగంగా మున్సిపల్ స్టేడియం, దేశాయిపేటలో నిర్వహిస్తున్న ప్రజాపాలనా కేంద్రాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తుతో పాటు ఏర్పాట్లు పరిశీలించిన పోలీస్ కమిషనర్ దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన దరఖాస్తుదారులతో కొద్దిసేపు ముచ్చటించారు. అర్హులైన వ్యక్తులు ఎవరైనా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రజలు ఎవరూ దళారీల మాటలు నమ్మవద్దని, డబ్బులు ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు అడుగుతున్నట్లుగా దృష్టికి వస్తే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందియాలని కోరారు. పాలకుర్తి మండల కేంద్రంలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహణ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న సరళిని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య పరిశీలించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులు కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య స్వీకరించారు. అదనపు కలెక్టర్ ఫర్మర్ పింకేష్ కుమార్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆదివారం, సోమవారం ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించబడవని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఆదివారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆది సోమవారాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ ఉండదని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా స్పష్టం చేశారు. మంగళవారం నుండి యథావిధిగా కౌంటర్లు కొనసాగింపు జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఆది సోమవారాలను ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు 2 షిఫ్ట్లో ప్రజాపాలన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, బల్దియా వ్యాప్తంగా అన్ని డివిజన్లో ఉన్న కౌంటర్లలో దరఖాస్తు ఫారాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని, దరఖాస్తులు లేవనే తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు ఆందోళన గురి కావద్దని అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందజేసే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందజేసే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 20వ డివిజన్ కాశీబుగ్గలో గల బిఎస్ రావు కమ్యూనిటీ హాల్, 21వ డివిజన్ లోతుకుంటలోని కమ్యూనిటీ హాల్లో ఎందు కొనసాగుతున్న దరఖాస్తు స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె తగు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాకరంగా నిర్వహిస్తుందని, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం జరుగుతుందని వివరించారు. అభయహస్తం 6 గ్యారంటీలతో పాటు వివిధ సాధారణ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరించి నమోదు చేసుకోవాలని, ప్రతి కేంద్రంలో దరఖాస్తుల పంపిణీలో కొరత లేకుండా చూసుకోవడంతో పాటు బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ దరఖాస్తుల ద్వారా సమర్పించే వాటిని కూడా స్వీకరించాలని కలెక్టర్ కోరారు. అబోపా ఆధ్వర్యంలో 8వ వార్షిక సభ ఆదివారం నగరంలో జరగనుంది. ఆల్ బ్రాహ్మిన్స్ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అబోపా 8వ వార్షికోత్సవ సభ ఆదివారం జరగనుంది. ఉదయం 10 గంటలకు వరంగల్లోని పబ్లిక్ స్కూల్లో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు పాల్గొంటారు. అదేవిధంగా అతిథులుగా బి ప్రసాద్ శర్మ, నెల్లుట్ట రమాదేవిలు పాల్గొంటారని అబోపా అధ్యక్షులు మోత్కూరి మనోహర్ రావు, కార్యదర్శి మండువ నరసింహారావు
కోశాధికారి రవీందర్ రావు తెలిపారు. అబోపా సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగే వార్తా విశేషాలను ప్రతిరోజు మీకు అందిస్తుంది మన వరంగల్ దర్శన్ ఛానల్. మా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వరంగల్ దర్శన్.